కేటీఆర్ ప్రెస్ మీట్లన్నీ కూడా కాంగ్రెస్ కార్యక్రమాలు అడ్డుకోవడానికో, కాంగ్రెస్ పార్టీ పథకాలకు సంబంధించిన పాజిటివ్ పోకుండా ఉండడానికో, లేకపోతే కాంగ్రెస్కు పాజిటివిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఉండడానికో ప్రెస్ మీట్లు జరుగుతాయి తప్పితే మరొకటి కాదు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు, హింసరాజు లెక్క అంతా హింస పెట్టిండు. కానీ నేను ఒకటే సూటిగా సవాల్ కేటీఆర్కు, ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్స్కు నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నీవు రాజకీయ నాయకునివి అయితే, నీకు రాజకీయ కెరీరే కావాల్సి ఉంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవి తీసుకున్న సంవత్సరం తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చిండు. పార్టీలకు రావడం, పిసిసి తీసుకోవడం, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కడం, అధికారంలోకి రావడం చేసిండు. నీకు దమ్ముంటే, నిజంగా నీకు రాజకీయంగా నీకు ఎదగాలని ఉంటే, మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకో. నీకు దమ్ముంటే తీసుకొని 3 సంవత్సరాలు ఉందిగా, ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉంది కదా, 3-3.5 సంవత్సరాల్లో నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చూపించు, అప్పుడు మాట్లాడు. కానీ అప్పటి వరకు ఈ పనికి రాని, ఎందుకు ఏమిరా బాలరాజు అన్నట్టు ఏంది మీ కథ? ఒక పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు, అన్ని పనికిరాని చెత్త వాగుళ్ళు వాగుతా ఉంటే రాష్ట్రం భరించలేకపోతున్నది. ఈ రోజు ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా జరుగుతున్నది. దేశవ్యాప్తంగా కూడా అదే ధర్నా జరుగుతున్నది. మాట్లాడితే బీజేపీ వ్యవస్థలంతా విధ్వంసం చేస్తున్నది, కేసులు పెడుతున్నది, సిబిఐలు వాడుతున్నది, ఈడీలు వాడుతున్నది, లేకపోతే ఐటీలను వాడుతుందని అంటున్నావు కదా. ఇవాళ ఇక్కడ మేము ధర్నా చేస్తుంటే దీన్ని డిస్టర్బ్ చేయడానికి నువ్వు నీ ప్రెస్ మీట్, నీ ఏంది కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడానికి చేసినావు, సరే ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద, రాహుల్ గాంధీ గారి మీద లేకపోతే సోనియా గాంధీ గారి మీద పెట్టిన కేసుల విషయంలో నీ స్టాండ్ ఏందో చెప్పినావా? చెప్పవు. ఎందుకంటే బీజేపీకి బెనిఫిట్ కావాలి. నువ్వు లేదంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, మీరంతా ఒక లైన్ కదా, కనబడటానికి మీరు బీజేపీ బీఆర్ఎస్ లెక్క కనపడతారు. సైంటిఫిక్ గా చెప్పాలంటే బీజేపీ కమలం పువ్వుకు బీఆర్ఎస్ గులాబీ పువ్వును అంటగట్టినట్టు కనపడుతున్నాయి. కనీసం సిగ్గుందా? ఈరోజు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలి? ఇట్లాంటి వాటి పట్ల మీ యొక్క ఏమంటారు తెలివి తక్కువతనం అని అర్థమవుతుందా? కాబట్టి ఇప్పటికి నేను ఇచ్చిన సవాలు తీసుకో. నిజంగా నీకు డబ్బు ఉంటే మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్షుడు తీసుకోబోయి, జాతీయ అధ్యక్షుడు ఆయనే ఉంటాడు. కనీసం మీరు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇవ్వలేరు. మీరు జీవితకాలం 25 సంవత్సరాలైనా ఇవ్వలేరు. ఇదన్నా నువ్వన్నా తెచ్చుకొని కారానాయన అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సొంటకాయ వాదనలు వాగకు పట్టించుకోం మేము.